హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ 2024 సంబంధించి డిగ్రీ మేము ఇంకా రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళొచ్చా లేదా. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనేది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావాలా లేదా అంటే చాలా మంది స్టూడెంట్స్కి అయితే అడిగారు. మీకైతే ఈ యొక్క డౌట్స్ మీద అయితే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. టీఎస్ ఐసెట్ నుంచి అయితే ఫుల్గా నుంచి అయితే తెస్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే కండి. ఇక మెయిన్గా వీడియోలోకి వెళ్తే డిగ్రీ మెమో అనేది ఇంకా అయితే రాలేదు కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళొచ్చా లేదని అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు, మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క డిగ్రీ మెమో అయితే ఇంకా రాలేదని ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్ అని తెలిసి ఉంటుంది కాబట్టి మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే చేస్తారు. మీ దగ్గర ఏ అయితే డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళే డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే అన్నీ అయితే తీసుకెళ్ళండి. డిగ్రీ మెమో అయితే ఇంకా రాలేదు కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే 100% అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలని చాలా మంది స్టూడెంట్స్కి అయితే అడిగారు. మీకైతే ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లే డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇచ్చా ఆ యొక్క లిస్ట్లో అనేది ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మీకైతే ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళకపోయినా మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో మీ యొక్క డిగ్రీ మెమో ఒకటి వదిలిపెట్టి మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఉందో ఆ యొక్క డాక్యుమెంట్స్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి. మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇదిగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అంటే మన తీసుకొచ్చి మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.